రేవంత్ రెడ్డి మొదటి నుంచి అంతే. ఆయనకు తెలంగాణ ఉద్యమంపై గౌరవం లేదు, ప్రజలకు మంచి చేయాలన్న సోయి లేదు, రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు నడిపించాలన్న సంకల్పం లేదు, సంక్షేమంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలపాలన్న విజన్ ఏ కోసానా కనిపించదు. రేవంత్లో ఉంది కేవలం ధనదాహం, అధికార దాహం, దోచుకోవడం, దాచుకోవడం, సీఎం సీటు కాపాడుకునేందుకు హస్తినకు మూటలు మోయడం. ఇవే తప్ప తెలంగాణ ప్రజల పట్ల ఆయనకు ప్రేమ లేదు. అంది వచ్చిన అధికారాన్ని అడ్డు పెట్టుకుని దండిగా దోచుకోవడమే ఎజెండా. అందుకే అబద్ధాల రేవంత్కు బడి పిల్లలు చెబుతున్న సమాధానం ఒక్కటే. రమాదేవి, గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్, వెస్ట్ మార్ట్పల్లి. ఇంటి దగ్గర టిఫిన్ తినేసి వచ్చేదా? ఎట్లా తిని రాకపోతుండే, ఇబ్బంది అవుతుండే. ఇప్పుడు రోజు ఇంకా స్కూల్లో పెడతారు కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. దేవిక, 7th క్లాస్. పొద్దున్న ఇది వరకు నువ్వు తినేసి వచ్చేదానవా స్కూల్ కు? తినేసి రాకుండా. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ పెట్టింది కదా గవర్నమెంట్, మంచిగా ఉందా? చాలా బాగుంది సార్, ఆనందంగా ఉంది. అంటే మమ్మీకి ఇబ్బంది అవుతుంది, మళ్ళీ మమ్మీ పొద్దున లేచి బంగ్లా పనికి వెళ్తుంది, చాలా కష్టం అవుతుంది. చాలా బాగుంది సార్. మా స్కూల్ కి అన్ని చేస్తున్నందుకు కేసీఆర్ సార్ కి నా తరపు నుంచి ధన్యవాదాలు.